బ్రో ఇదే ఒక మంచి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక మంచి టైం స్పెండ్ చేసే ఏరియా ఏంటంటే ఇందుకూరి రిసార్ట్స్. గైస్ చూశారు కదా ఇందుకూరి రిసార్ట్స్ చెట్ల మధ్యలో చూసారు ఆ నేమ్ బోర్డు కానీ చాలా అట్రాక్టివ్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏమేమి ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకొని మనం సో ఎంతవరకు ఇన్ కేసు ఎవరికి ఇది హెల్ప్ అవుతుంది అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళినా చూద్దాం. గైస్ ఒకసారి మనమైతే ఇప్పుడు డీలక్స్ ప్రీమియం టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్దాం, వెళ్ళి లోపల ఎలా ఉంది, ఆ అంబియన్స్ ఎలా ఉంది అండ్ అనేది ఒకసారి చూద్దాం. ఈ రూమ్ వచ్చేసరికి ప్రీమియం రూమ్. ఒకసారి మనం ఇన్సైడ్ చూద్దాం ఎలా ఉంది అని చెప్పి. ప్రీమియం రూమ్స్ మాత్రం చాలా క్వైట్ కామ్ గా ఉన్నాయి అండ్ చూస్తే ఈ రూమ్ లో అయితే 3 people అయితే ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు అండ్ ఏసీ ఉంది అండ్ ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ ఉంది. ఒకసారి ఇక్కడికి వస్తే ఇక్కడ క్లాసెట్ ఉంది అండ్ ఆల్సో టాయిలెట్ వచ్చేసరికి వెస్ట్రన్ కబోర్డ్ ఉంది. చాలా హైజీనిక్ ఉంది టాయిలెట్ ఏరియా కూడా. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్ లో దీని ప్రైస్ ప్రీమియం బెడ్రూమ్ వచ్చేసరికి 3 people కి అయితే ఇది కరెక్ట్ గా సూటబుల్ అండ్ ఆల్సో దీని ప్రైస్ వచ్చేసరికి 3500. చాలా బాగుంది అంబియన్స్ కానీ అంతా. 3500 అనేది నార్మల్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి. ఓకే గైస్, ప్రీమియం తో పాటు సూట్ రూమ్ ఉంది. ఒకసారి మనం చూద్దాం లోపల ఎలా ఉందని చెప్పి. సో చూస్తే ఈ వుడ్ అయితే చాలా బాగా నచ్చింది. డైనింగ్ ఏరియా, మీటింగ్స్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది. డైనింగ్ ఏరియా ఎవరన్నా అఫీషియల్ గా ఏదన్నా సమ్ టైం మీటింగ్ అలాంటి ఏమైనా ఉంటే సో ఈ రూమ్ అయితే ఫస్ట్ ఉంటుంది. ఒకసారి చూస్తే ఏసీ ఉంది అండ్ ఇంటీరియర్ ఉంది. లాంగ్ రూమ్ అన్నమాట చూస్తే. అండ్ ఒకసారి వస్తే ఇక్కడ కూడా క్లాసెట్ ఉంది అండ్ వుడ్తో చేసినట్టుంది. బట్ ఒకసారి చూస్తే మాత్రం చాలా బాగుంది ఇంటీరియర్ కానీ. ఇలా అనుకుంటే ఇట్స్ క్వైట్ అమేజింగ్. నేను ఎప్పుడు ఇంత అంబియన్స్ అయితే చూడలేదు వాష్రూమ్ లో కూడా. సో ప్రైస్ వచ్చేసి 5000. సో 5000 అంటే చాలా సూట్ రూమ్ కి చాలా ఓకే, క్వైట్ రీజనబుల్. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ వచ్చిన చాలా పీస్ఫుల్ గా ఇక్కడైతే టైం స్పెండ్ చేయడానికి ఉంటది. వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టూ కొబ్బరి చెట్లు అన్ని చాలా బాగుంది వ్యూ కూడా ఇక్కడ నుంచి. అది 3 people కి సూట్ రూమ్. ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం 7 people. ఇన్ కేస్ మన విధంగా బిగ్ ఫ్యామిలీ అయితే సో దట్ ఈ రూమ్ ప్రిఫర్ చేయడం బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది కూడా సూట్ రూమ్. ఇక్కడ ఆల్మోస్ట్ 7 people అయితే మనం అకామిడేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టీవీ ఉంది అండ్ ఆల్సో ఏసీ, ఇంటీరియర్ చాలా బాగుంది. మీటింగ్ ఏరియా ఉంది, కిచెన్ ఆల్మోస్ట్ ఇంట్లో బెడ్రూమ్ ఉన్నట్టే ఉంది ఇదైతే మాత్రం. సో ఒకసారి లోపలికి వచ్చి మనం టాయిలెట్ కూడా చూద్దాం. సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. సేమ్ క్లోజెట్ ఉంది, వాష్రూమ్ కూడా చాలా హైజీన్ గా ఉంది, గీజర్ ఉంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7000. ఇది లైక్ 7 members కి సూట్ రూమ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీది కనుక బిగ్ ఫ్యామిలీ అయ్యండి ఏదన్నా ఒకేషన్కి వచ్చి లేకపోతే సైడ్ వచ్చినప్పుడు ఇది బెస్ట్ ప్లేస్. ఈ రూమ్ అయితే సజెస్టబుల్. నాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుండి చూస్తే మీరు షటిల్ అండ్ చూసారు కదా ఇక్కడ స్టేజ్ ఉంది. మనం ఏదైనా ఈవెంట్ చేయడానికైనా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో చూస్తే పీపుల్ అందరూ ఆడుకుంటున్నారు. ఒకసారి అలా కిందకి వెళ్ళి ఇంకా మిగతా ప్లేసెస్ కూడా చూద్దాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి సేఫ్టీ పరంగా మనకి అంత బాగుంటది ఇక్కడ. వెదర్ బాగుంది, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సేఫ్టీకి. ఓకే, సో సీసీ కెమెరాలు ఉంటే ఇంకా మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఎవరన్నా కొత్తగా ఫ్యామిలీ కానీ ఏదైనా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా
లేదంటే మీ యానివర్సరీస్ అలాంటివి ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే ఫంక్షన్స్ ఆల్సో బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను ఎస్కోట్లో ఉన్న ది బెస్ట్ రిసార్ట్స్ అయితే ఇందుకూరి రిసార్ట్స్ అని చెప్పేసి నేను చెప్తా. ఒక్కసారి ఇప్పుడు క్విక్గా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో లైక్ కిడ్ జోన్ అండ్ ప్లే ఏరియా అవన్నీ, ఒకసారి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మనం ఒకసారి అవన్నీ చూద్దాం. చూసిన తర్వాత మనం ఒకసారి మాట్లాడుతున్నాం. గైస్ చూసారు కదా, సో మనకి ఇప్పుడు రూమ్స్ అయితే మనకి చాలా ప్రీమియంగా ఉన్నాయి అండ్ బెస్ట్ లుకింగ్ ఉంది అండ్ ఇట్స్ కంఫర్టబుల్ స్టే హియర్. సో అండ్ దీంతో పాటు చాలా ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా మనం ఏమేమి ఉన్నాయంటే శ్రీనివాస్, ఆడిటోరియం, షటిల్ కోర్టు, అటు వెళ్తే స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, క్లోజ్డ్ కిచెన్, ఓపెన్ కిచెన్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ రెయిన్ డాన్స్ ఉంది. ఓకే అండ్ పోతే కిడ్స్ ఆడుకోవడానికి కిడ్స్ షో ఉంది. ఓకే స్కూల్. సో ఒకసారి మనం వీటన్నిటిని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ అండ్ వాళ్ళు కూడా ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. బెస్ట్ ప్లేస్ చూసారు కదా, ట్రీస్, కోకోనట్ ట్రీస్, అన్ని చాలా పూల మొక్కలు, చాలా బాగుంది ఏరియా అంతా. ఫీల్ అయింది. ఒకసారి మనం క్విక్గా చూసేద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది మనం ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ అండ్ సాంప్రదాయ నృత్యం దింసా అనేది, అది కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. అక్కడ అదే క్యాంప్ ఫైర్ వేసి వాళ్ళ సాంప్రదాయ నృత్యం అక్కడ ప్రదర్శిస్తారు. అండ్ సో కాటేజెస్ చూసుకుంటే, కాటేజెస్ కూడా లైక్ ఒక విలేజ్లో పూరి గుడిసెలాగా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఒకసారి ఈ కాటేజ్ మనం చూద్దాం. ఇన్సైడ్ కాటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక లైక్ విలేజ్ వైబ్ లాగా చాలా అంటే చాలా బాగుంది. ఐ థింక్ ఇది బెస్ట్ అనుకుంటా కొంతమందికి. ఎవరైతే బ్యాచులర్స్ అలాంటి వాళ్ళు వస్తారో వాళ్ళకైతే ఇది చాలా సజెస్టబుల్. అండ్ ఇది వచ్చేసరికి 6 people అయితే అకామిడేట్ అవుతారు అండ్ 5,000 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసరికి స్టేకి. ఇక్కడ 3 beds ఉన్నాయి అండ్ ఏసీ ఉంది అండ్ పైన చాలా ఉంటది. సో ఇది బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొక చిన్నది చూద్దాం ఎలా ఉంటది అని చెప్పేసి. ఇక్కడ చిన్నది ఇదేంటంటే నాన్ ఏసీ అనమాట. ఈ నాన్ ఏసీది జస్ట్ 1,000 రూపీస్. బట్ 2 people అయితే అకామిడేట్ అవ్వచ్చు ఇక్కడైతే. సో బట్ ఇది కూడా చాలా కూల్ ఉంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఇద్దరు కనుక వచ్చినట్లయితే సో ఇది బెస్ట్. బట్ ఒకటే ఏంటంటే నాన్ ఏసీ. సో మీరు కనుక ఏసీ ప్రిఫర్ చేసినట్లయితే ఆ పక్కది బెటర్ అని చెప్పేసి నేను అంటా. ట్రీ హౌస్, కాటేజెస్, డీలక్స్ రూమ్స్, సూట్ రూమ్స్, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. ఇప్పుడు ట్రీ హౌస్ ఒకటి చూద్దాం. గైస్ చూసారు కదా, ఇదైతే ట్రీ హౌస్. చాలా కూల్ ఉంది అండ్ చిన్నది లోపల ఇక్కడ క్వైట్ ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది మాత్రం 3,500. సో 2 peopleకి అయితే ఇది అకామిడేట్ అవుతారు. ఇది కూడా బాగుంది. ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. బయట కూడా డైనింగ్ ఏరియా ఉంది. అక్కడ చూసారు కదా, అందరూ కూర్చొని తింటున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చూస్తే క్రికెట్ ఆడడానికి అండ్ వాలీబాల్ అండ్ అక్కడ చూసారు కదా నెట్ ప్రాక్టీస్ చేయడానికి కూడా, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఏరియా ఉంది. సో చాలా క్వైట్ ఉంది. అండ్ ఆల్సో ఈ ఆంబియన్స్ అంతా చాలా మంచిగా ఉంది నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది వాలీబాల్ కోర్టు అండ్ అది వచ్చేసరికి నెట్ ప్రాక్టీస్ క్రికెట్. ఆడాలంటే మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు అన్ని వీలే ఇస్తారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీరు ఇక్కడికి జస్ట్ మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రావడమే లేటు. అండ్ వచ్చినాక మీరు ఏది కాబడితే ఈ ఫెసిలిటీస్లో ఏది కాబడితే అది యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళే మీకు స్పోర్ట్స్ కిట్ అయితే మీకు వాళ్ళు
ఇస్తారన్నమాట. ఏంది బ్రో ఈ ఎంత ఉంది ఇది, లైక్ ఇన్ని ప్లేసెస్, పార్క్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు, ప్లే జోను, కిడ్స్ ప్లే జోను, ట్రీ హౌసెస్ అండ్ క్యాంప్ ఫైర్ అండ్ తిమ్సా కూడా కాటేజెస్, ఇంత ఇంత పెద్ద ప్లేస్, ఇంత పెద్ద ఏరియా, చాలా బాగుంది. శ్రీనివాస్, నీ ఫీలింగ్ ఏంటి? నాకు తెలీదు ఇప్పటిదాకా ఎస్కోటలో ఇంత పెద్ద రిసార్ట్ ఉందని చెప్పేసి నాకు తెలియదు. నేను ఇప్పుడు పర్సనల్గా వచ్చి చూస్తే కానీ నాకు ఇంత పెద్ద రిసార్ట్ ఉందని తెలిసింది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బేసికలీ ఇక్కడున్న రూమ్స్ మాత్రం ఆల్మోస్ట్ చిన్న లైక్ అంటే బ్యాచులర్స్ దగ్గర నుండి ఒక ఫ్యామిలీ వాళ్ళ అందరికీ ఇదైతే కాటేజ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 10th క్లాస్ అయిపోయిన ఒక బ్యాచ్ కానీ, ఒక ఇంటర్ అయిపోయిన బ్యాచ్ కానీ, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కానీ, ఒక బీటెక్లో ఉండే ఒక ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి వెళ్దాం అనుకొని ఒక రోజు ఒక టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు, ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక పెద్ద ఫ్యామిలీ ఉండో వాళ్ళు ఒక ప్లేస్లో టైం స్పెండ్ చేయాలనుకున్నా, సో ఇది ఒక గుడ్ ప్లేస్. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. అండ్ తినొచ్చు. ఇక్కడ రూమ్స్ గురించి మాట్లాడుకుంటే సో ప్రీమియం రూమ్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి, అండ్ సూట్ రూమ్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి, అండ్ తర్వాత కాటేజెస్ వచ్చేసరికి 3 ఉన్నాయి. 3లో ఏసీ కాటేజ్ 1 అండ్ నాన్ ఏసీ అయితే 2 ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ట్రీ హౌస్ ఇస్ ద ఫేమస్. ట్రీ హౌస్ ఉంది గైస్. ట్రీ హౌస్ అయితే చాలా బాగుంది. మీరు కనుక ఒకవేళ బ్యాచులర్స్ అయ్యండి లేదంటే మీరు కనుక కపుల్స్ అయితే ట్రీ హౌస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ట్రీ హౌస్ కొంచెం చాలా బాగుంది ట్రీ హౌస్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఇన్ కేసు మీకు కనుక ఛాన్స్ దొరికితే ఎస్కోట పెందుర్తి నుండి అయితే 40 కిలోమీటర్స్ అండ్ వైజాగ్ నుండి అయితే ఆల్మోస్ట్ లైక్ 60 కిలోమీటర్స్. సో ఇక్కడికి వస్తే మాత్రం ఈవెన్ దో 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి వచ్చినా సరే మీరైతే ఒక మంచి ప్లేస్కి వచ్చామనే ఫీల్తో అయితే ఉంటారు డెఫినెట్లీ. అది మేము ఇప్పుడు ఫీల్ అయ్యాము పర్సనల్లీ. అండ్ మీకు మాత్రం డెఫినెట్లీ ఇది బెస్ట్ సజెషన్. మేబీ నాకు అనిపించింది ఒకవేళ మనం మీటప్ పెడితే ఇక్కడ ఇలాంటి చేసి రాజమౌళి సినిమాకి వెళ్తే ఎంత ఫీల్ వచ్చిందో ఇక్కడికి వచ్చినా కానీ మీకు అంతే ఫీల్ వచ్చింది. అలా ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో ఎస్కోట ఇందుకూరి రిసార్ట్స్ మీకు చాలా బడ్జెట్లో అయితే మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు డెఫినెట్లీ డోంట్ మిస్ టు విజిట్.